అపోస్తుడై ఉన్నటువంటి పౌలు తను రాసినటువంటి పత్రికల్లో ఒక విషయాన్ని తాను పదే పదే పొందుపరిచాడు. మీరు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీరు తెలియచేస్తూ ఉండండి అనేటటువంటి విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు తెలియచేశాడు. అయితే ఆ కృతజ్ఞతాస్తుతులు అనేటటువంటిది దావీదు మహారాజు 139వ కీర్తనలోనికి వచ్చిన తరువాత, తన జననాన్ని దేవాది దేవుడు రూపింపబడిన తరువాత యేసుక్రీస్తు చేసినటువంటి పనిని తాను ఉదహరించుకొని తాను తెలియచేశాడు. నువ్వు కలగచేసినటువంటి విధానాన్ని నేను చూసిన తర్వాత నాకు భయమును నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులను నేను నీకు తెలియచేస్తూ ఉన్నాను అని తెలియచేశాడు. ఈ లోకంలో చాలామంది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడుగా తెలుసుకున్నప్పటికీ కూడా వారి జీవితాల్లో ఎన్నో కార్యాలు జరుగుతున్నా కూడా ఎవరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. రోమా పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు మరొక మాటను తెలియచేశాడు. ఏంటంటే, చాలామంది దేవుడుగా తెలుసుకొని కూడా ఆ దేవుణ్ణి దేవుడుగా కృతజ్ఞతాస్తుతులు చేయలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడుగా స్వీకరించి దరిదాపు 20-30 సంవత్సరాలు మనము చనిపోయేటటువంటి స్టేజ్లోనికి వచ్చినప్పటికీ కూడా మన కుటుంబాల్లో నేటికి కూడా ఆయన చేసినటువంటి మేలులను మనం మర్చిపోతూ ఆయనను దేవుడుగా గుర్తించలేక కృతజ్ఞతాస్తుతులను తెలియచేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మనము లూకాసు వార్తలో కూడా చూసినట్లయితే గనక 17వ అధ్యాయంలో రాయబడుతుంది, ఒక కుష్ఠిరోగి దేవుని దగ్గర స్వస్థత పొందిన తర్వాత కూడా ఆయన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడం మనము చూస్తూ ఉన్నాం. అంటే దావీదు మహారాజు తన జననాన్ని ఉద్దేశించుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేశాడు. ఓ కుష్ఠిరోగి కూడా స్వస్థతను పొందిన తర్వాత ఆయన కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచేశాడు. అట్లనే మనం ఆదికాండంలోనికి వచ్చిన తర్వాత కూడా నోహపు గురించి మనం చూస్తాం. 40 రోజులు వర్షం వచ్చిన తర్వాత ఆయన దేవుడు చెప్పినటువంటి ఆ పడవ మీద తాను ప్రయాణం చేసుకుంటూ అరారాతు కొండపైకి వెళ్ళి తాను నిలిచిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత కొన్ని పవిత్రమైనటువంటి పక్షులన్నిటిని కూడా తీసి ఆయన బలినర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు జననాన్ని ఉద్దేశించి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తే, కుష్ఠిరోగి తన జీవితంలో కలిగినటువంటి స్వస్థతను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియచేశాడు. నోహపు జీవితంలోనికి వచ్చిన తర్వాత నోహపు ఇచ్చినటువంటి కృతజ్ఞత స్థుతి తనను బ్రతికించినటువంటి దేవునికి తన జీవితాన్ని తాను గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేశారు. ఈ 3 విధానాలు కూడా మన జీవితంలో జరిగే ఉన్నాయి. కానీ మన కుటుంబాలలో మన జీవితాలలో ఈ రోజుకు ఇప్పటికీ కూడా కృతజ్ఞత లేనటువంటి వారంగానే ఉన్నాం. ఈరోజు ఈ స్థలంలో జన్మదినాన్ని జరుపుకున్నటువంటి దేవుని దాసులు వయసులో పెద్ద ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడం మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ఉన్నతమైనటువంటి సేవకుడు, ఎంతో మందిని కూడా ఆయన తయారు చేశాడు. మేము కూడా ఆయన చేతిలోనే తయారు చేయబడ్డాం. చిన్నప్పుడు ఉన్నప్పుడు కూడా బంగార్జాల్ నేను కూడా ప్రసాదయ్య గారితో కలిసి ఒకసారి వెళ్ళిన తర్వాత వాగు వస్తూ ఉన్నది, పెద్ద వాగు వస్తూ ఉంటే జయరాజు గారు అని ఒకరున్నారు, ఆయన చనిపోయారు. ఆయన మా ఇద్దరిని ఒక చేతితో కుంటయ్య గారు ఆనందరాజు గారి బండిని ఆయనను ఒక చేతుల్లో పట్టుకొని ఆ వాగవతలకి మమ్మల్ని తీసుకొని పోయాడు. ఎన్నో పర్యాయాలు మేము దేవుని దాసులతో కలిసి పనిచేశాం, ఆయనతో కలిసి సహవాసం చేశాం. మేము ఎన్నోసార్లు ఆయన మమ్మల్ని గద్దించడం, ఆయన మమ్మల్ని చాలాసార్లు కూడా ఎక్కువగా సేవకుల్లో ఎక్కువగా దేవుని దాసుల చేత ఎక్కువగా తిట్లు తిన్నది నేనే. ఈరోజు కూడా వాటిని నేను పడుతున్నా. అంటే ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట చిన్న కొంటె పని నేను చేస్తూనే ఉంటుంది ఆయనకు నచ్చంది.
కాబట్టి అప్పుడప్పుడు నాకు తగులుతూనే ఉంటాయి. కాబట్టి ఒకసారి అంకుల్ వెళ్తే నేను తిడతాడేమో అనుకుని నేను వెళ్ళకుండా ఉంటే ఫోన్ చేసి అయినా తిడతాడు నన్ను. ఇట్లుంటదనమాట. అందుకే నాకు ఒకసారి ఫోన్ కలవదు. నీకు ఫోన్ కలవలేదంటే నేను సిగ్నల్‌లో లేదంటా నేను. అట్లా చాలా సార్లు నేను తప్పించుకున్నా. కాబట్టి ఈరోజు కూడా ఆయన ఆ విధంగా గద్దించడం వల్లనే, ఆ విధంగా చెప్పడం వల్లనే ఈరోజు మేము ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో దేవుడు మమ్మలను నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక విషయాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉన్నది. కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. దేవా దీవించండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి చదవబడిన లేఖనంలో ఉంటున్నటువంటి సత్యాన్ని బయలుపరచండి. వినే మనసు, అర్థం చేసుకునేటటువంటి జ్ఞానమునివ్వండి. నిలబడిన నీ దాసుని నీ సిలువ సాటును మరుగుపరచండి. చేరువచ్చిన సకల పరిశుద్ధులకు, వేదికను అలంకరించున్నటువంటి పరిశుద్ధ యాజక బృందముతో కూడా మీరే మాట్లాడండి. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి మా ప్రియులు, మీ దాసులతో కూడా మీరే మాట్లాడండి. ఇటు కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, పరిశుద్ధ సంఘం సమస్తముతో కూడా మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వైద్యుడై ఉన్నటువంటి లూకా సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ అండర్లైన్ చేసుకుంటే గనక వాక్య సేవకులైనటువంటి వారు అని. అంటే ఈ లోకములో పుట్టినటువంటి మానవుణ్ణి, పరలోకములో ఉంటున్నటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీద ఉంటున్నటువంటి ఒక మానవుణ్ణి, పాపి అయి ఉన్నటువంటి వాడిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఎందుకు ఎంపిక చేసుకున్నాడయ్యా అంటే తన నోటితో వచ్చేటటువంటి ప్రతి వాక్కును కూడా ఈ భూమి మీద ఉంటున్నటువంటి ప్రతి ఒక్క మానవునికి వాడు చేయాలని, ఆ చేయలేనటువంటి సదుద్దేశాన్ని ఈ లోకంలో తాను నెరవేర్చుకోవడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి మనుషులను తాను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళేమి మంచివాళ్ళు, ఉన్నతమైనటువంటి వారు, గొప్పవారు, అలాంటి వారు ఏమీ కూడా కాదాయన. ఇక్కడ ఈ వాక్య సేవకులై ఉన్నటువంటి వారిని కాడ గనక మనం చూసినట్లయితే, మనం ఒకసారి అపోస్తుడైనటువంటి పౌలును గనక మనం చూసినట్లయితే, ఆయన పూర్వమందు దూషకుడు, హింసకుడు, హానికరుడు అయినప్పటికీ కూడా దేవుడు తన పరిచర్య కొరకు, తన సేవ కొరకు, తన సేవకునిగా తాను ఉండాలని దమస్కు పట్టణానికి తాను పోతూ ఉన్న తర్వాత అపోస్తుడై ఉన్నటువంటి పౌలును యేసుక్రీస్తు ప్రభులు వారు పిలిచారు. వెలుగుతో పిలిచాడు ఆయనను, స్వరముతో సంధించాడు ఆయనను పిలిచిన తర్వాత ఆ పిలుపుకు అపోస్తుడైనటువంటి పౌలు లోబడ్డాడు. లోబడిన తరువాత నీవెవరు నాతో మాట్లాడుతున్న వ్యక్తి అని అడిగిన తర్వాత నీవు హింసిస్తున్నటువంటి యేసుననేటటువంటి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభులు వారు ఇస్తారు. ఆ రోజు నుంచి కూడా అపోస్తుడైనటువంటి పౌలు పూర్వము హింసకుడు, హానికరుడు అయ్యున్నప్పటికీ కూడా దేవుడు ఎప్పుడైతే తనను దర్శనం చేత సంధించాడో, స్వరము చేత ఆయనను పిలిచాడో, అప్పుడే ఆయన వాక్య సేవకుడుగా మారిపోవడం మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఓ ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా దేవుడు తనను తయారు చేశాడు. పూర్వమందు తన జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం తనను ఎంపిక చేసుకోవాలనుకున్నాడు. తన వాక్య సేవకుడుగా అపోస్తుడైనటువంటి పౌలు ఉండాలని తను అనుకున్నాడు. అందుకనే తనను పిలిచి వాక్య సేవకునిగా తాను ఏర్పాటు చేసుకున్నాడు. రెండో వ్యక్తిని గనక మనం చూసినట్లయితే తోమాను. ఆయన అవిశ్వాసి. 12 మందిలో కూడా ఆయన ఒక్కడుగా ఎంచబడినవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచారు అన్నటువంటి విషయాన్ని చెప్పినప్పుడు కూడా తాను నమ్మనటువంటి వ్యక్తి. 12 మంది శిష్యుల దగ్గరకు వాళ్ళు చెప్పినా కూడా నేను ఆయన గాయములో వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నటువంటి అంత అవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు కూడా తన దగ్గరకు వచ్చి
మహిమ దేహముతో, తోమా ఒకసారి నా గాయములో నీ వేలు పెట్టి చూడు అన్న రీతిగా తనతో మాట్లాడిన తరువాత తన గాయములో తన వేలు పెట్టి చూసి విశ్వసించినటువంటి తోమా మన భారతదేశానికి సువార్తను ప్రకటించేటటువంటి వాక్య సేవకునిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు తయారు చేశారు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైనటువంటి సేవకులను యేసుక్రీస్తు ప్రభులు వారు తయారు చేయడం మనము చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి హింసకుడు, హానికరుడు వాక్య సేవకుడుగా చేశాడు. ఒక వ్యక్తి అవిశ్వాసి, చూస్తే గాని నమ్మనటువంటి తోమను కూడా వాక్య సేవకునిగా తాను తయారు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా ఈ స్థలమందు వేదికను అలంకరించి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి దేవుని చేతుల మీదుగా తయారు చేయబడినటువంటి వ్యక్తులే. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఎంతో మందిని యేసుక్రీస్తు ప్రభుల వారు తయారు చేయడం మనము చూస్తూ ఉన్నాం. మనము పేతురుని కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారితో 33.5 సంవత్సరాలు జర్నీ చేసినటువంటి వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థత చేసిన తర్వాత చూసిన వ్యక్తి. ఆయన ఎక్కడైతే చనిపోతే ఒక పాపను తాను లేపుతున్న తర్వాత తన పక్కలో గదిలో ఉన్నటువంటి వ్యక్తి పేతురు గారు. అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తును రోమా ప్రభుత్వం పట్టుకున్న తరువాత న్యాయస్థానం దగ్గరకు తీసుకొని పోతున్న తరువాత పేతురు వెంబడించి గేటు బయట నించొని యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో ఆల్రెడీ తెలియచేసేసాడు, ఈ తెల్లారేలోపు నేనెవరు నీకు తెలియదనేటటువంటి సంగతి 3 సార్లు నీవు చెబుతావు అన్న తర్వాత ఆ విషయాన్ని తాను మర్చిపోయాడు. తెల్లారేలోపు 3 సార్లు అబద్ధాన్ని చెప్పాడు. ఈయన అబద్ధికుడు అయినప్పటికీ నాకు కూడా పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాలి. ఎందుకంటే వాక్య సేవకుడుగా తనను తయారు చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకనే లూకా భక్తుడు 1వ అధ్యాయము 2వ వచనంలో తెలియచేస్తూ ఉంటున్నాడు, వాక్య సేవకులైన వారు అని. హానికరుణ్ణి, హింసకుణ్ణి వాక్య సేవకుణ్ణి తయారు చేశాడు. ఒక అవిశ్వాసిని వాక్య సేవకులుగా తయారు చేశాడు. ఒక అబద్ధికుడిని వాక్య సేవకుడిగా తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో కూడా నేటి దినాన 2024 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మనము ఎవరికి సేవకులుగా ఉంటున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున ఎంతమంది ఈ స్థలంలో ఉండడానికి గల కారణం రాజరత్నం అయ్యగారి చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా తయారు చేయబడ్డాడు. నేటికి కూడా సొల్యూషన్స్, నేటికి కూడా మీరు ఈ విధంగా చేయాలి అనేటటువంటి సేవ యొక్క ప్రోత్సాహాన్ని ఆయన తెలియచేస్తూనే ఉన్నాడు. నేటికి కూడా ప్రతి నెల మీరు ఈ విధంగా కూడాలి, మీ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా సంఘాలు నడిపించాలి, ఈ విధంగా మీరు మాట్లాడాలి అనేటటువంటి ప్రతి ఒక్క ప్రోత్సాహం కూడా తన దగ్గర నుంచి నడిపించబడుతున్నది. ఆయనే గనక ఈ విధంగా గనక చేయకపోతే ఇక్కడ ఉంటున్నటువంటి ఏ వ్యక్తి కూడా సరైనటువంటి సేవకుడు కాడు. నేను తమిళనాడు అంకుల్తో ఒకసారి నేను కోఆర్డినేటర్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అంకుల్ అక్కడ ఒక సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పారంటే, ఆయన 6వ తరగతి నుంచే వాళ్ళ నాన్న ఆయనను వదిలిపెట్టాడండి. ఆయన తిరుగుబోతనవ్వాలి, లేకపోతే తాగుబోతన్న అవ్వాలి తిమోతి గారు, కానీ దేవుని సేవకుడు అయ్యాడు. ఆయనకి ఎవరు చెప్పేటోడు కూడా ఉండలే, కానీ సరైన మార్గంలో ఆయన నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నడిపించారయ్యా అంటే అయ్యగారు. ఆయన గనక నడిపించుండకపోతే ఒకటి తిరుగుబోతన్నా, రెండోది తాగుబోతన్నా అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన కూడా ఉన్నతమైనటువంటి పరిచర్యను చేస్తున్నాడు. ఒక 2 విషయాలు నేను మీకు ఇస్తా. 2 విషయాలు. మొదటి మాట, యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. 1వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన, దేవునికి స్తోత్రం, పైన లైన్లో రాయబడుతూ ఉంటుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, అగ్ని
నుండి లాగినట్టు. దేవుని చేత ఎంపిక చేయబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క వాక్య సేవకుడై ఉన్నటువంటి వాడు కూడా ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మను కూడా అగ్నిలో నుంచి వాడు ఏం చేయాలి? బయటికి లాగాలి. రాజరత్నమయ్య గారు మమ్మల్ని లాగాడు. ఒకవేళ మేము బోట్లో పడిపోయేటటువంటి వారం, అగ్నిలో పడిపోయేటటువంటి వారం. అయితే ఆ అగ్నిలో పడకుండా ఆయన మమ్మల్ని లాగగలిగాడు. రక్షణ ఏంటో మేము తెలుసుకున్నాం. తద్వారా ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో ఇంకా కొన్ని నశించిపోతున్నటువంటి ఆత్మలను మేము ఏం చేయగలిగామంటే బయటికి లాగగలిగాం. ఈ లోకంలో దేవుడు వాక్య సేవకులై ఉన్నటువంటి వారిని వాక్య సేవకులుగా ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అంటే గనక అగ్నిలో నుంచి నశించిపోతున్నటువంటి ఆత్మలను వాడు ఏం చేయాలి? ఆ సేవకుడు బయటికి లాగాలి. అందుకొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వేదికను అలంకరించి ఉన్నటువంటి ప్రతి ఒక్క యాజకుడు కూడా మిమ్మల్ని అందరినీ కూడా అదే స్థలంలో నుంచి బయటికి వాళ్ళు ఏం చేశారు? లాగేశారు. లాగడం ద్వారా మీకేం దొరికిందంటే రక్షణ అనేటటువంటిది దొరికింది. ఒకవేళ కనుక వాక్య సేవకులే గనక ఉండకపోతే ఈ రోజున మనకు ఇంతటి రక్షణానందం దొరికింది కాదు. ఈ రక్షణానందం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా దేవాది దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఆయన లాగాడు హింసకుడు వెనుకబడి ఉన్నటువంటి పౌలుని. తర్వాత అబద్ధికుడి ఉన్నటువంటి తోమాను లాగాడు. తర్వాత అవిశ్వాస ఉన్నటువంటి తోమాను లాగాడు. అబద్ధికుడై ఉన్నటువంటి పేతురుని కూడా ఆయన లాగాడు. తర్వాత ఆయన లాగిన తర్వాత ఆయన చేత దేవుని దాసులు ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి లాగబడ్డారు. ఆయన చేత మేమందరం కూడా ఏం చేయబడ్డాం? బయటికి లాగబడ్డాం. తద్వారా నా చేత మీరందరూ కూడా అగ్నిగుండంలో నుంచి మీరు బయటికి లాగబడ్డారు. ఒక వాక్య సేవకుడై ఉన్నటువంటి వారు నశించిపోతున్నటువంటి ఆత్మలను లాగా కలగాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు ఈ లోకంలో వాక్య సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతున్న తర్వాత దేవుని దూతలు ఆ స్థలంలోనికి పంపబడిన తర్వాత లోతు కుటుంబాన్ని కూడా సొదొమ గొమొర్రా నుంచి ఏం చేయబడ్డాయి? లాగగలిగారు. ఆయన తెలియచేశాడు, ఇదిగో నేను చూపిస్తున్నటువంటి ఆ కొండకు నీవు పారిపోవాలి. నీవు పారిపోతే కనుక నీవు అక్కడ రక్షింపబడతావు అని తెలియచేశారు మొట్టమొదటిగానే. అయితే ఆ కొండకు వాళ్ళు పారిపోతూనే ఉన్నారు, తన భార్య తన పిల్లలందరూ కూడా. కానీ లోకాశలను వెనక చూసిన తరువాత లోతు భార్య వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. తన రక్షణ జీవితాన్ని తాను పోగొట్టుకున్నది. మనం అపోస్తుల కార్యములలో కూడా మనం చూద్దాం. చెరసాల నాయకుడు ఖైదీలందరూ కూడా వెళ్ళిపోయారు అనుకుని ఇక్కడి నుంచి అందరూ కూడా పారిపోయి ఉన్నారని తనను తానుగా ఏం చేసుకోవాలనుకున్నాడంటే చనిపోవాలని ఆశపడ్డాడు. కత్తి తీసుకున్నాడు. ఇక తన స్వరాన్ని తాను కోసుకొని చనిపోదామని, ఆత్మహత్య చేసుకుందామని తాను ప్రయత్నానికి సిద్ధపడ్డాడు. అప్పుడు తెలియచేస్తున్నారు వాక్య సేవకులు ఏమన్నారో తెలుసా? నీవు ఏమని కూడా చేసుకోవద్దు, ఖైదీలందరూ కూడా ఇదే స్థలమందు ఉన్నారు. అప్పుడు తాను తెలియచేశాడు, అయ్యలా రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి? నీవును నీ ఇంటి వారు కూడా ఏం పొందాలి? బాప్తిస్మాన్ని పొందాలి. దేవునికి స్తోత్రం. ఒక వాక్య సేవకుణ్ణి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే భూలోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను అగ్నిగుండంలో పడకుండా తాను బయటికి లాగాలి. సొదొమ గొమొర్రాలో లోతు కుటుంబాన్ని లాగినట్లు, చెరసాల నాయకుడిని ఖైదీలందరూ కూడా పారిపోయారు అనుకున్న తర్వాత వాక్య సేవకులు మరణంలో నుంచి బయటికి లాగినట్లు ఈరోజు మనం అందరం కూడా నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రతి ఒక్కరు కూడా బయటికి మనం లాగగలగాలి. కాబట్టి రానున్నటువంటి దినాలలో ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు కూడా నశించిపోతున్నటువంటి ఆత్మలను లాగలేక చూస్తూ గనుకున్నట్లయితే అనేకమైనటువంటి ఆత్మల గురించి దేవుని యొద్ద మనము సమాధానాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి వ్యక్తి, దేవుని దాసులు రక్షణలోనికి అనేకులను కూడా ఆయన ఏం చేశాడు? లాగా కలిగాడు. అందుకని రక్షణ ఆనందాన్ని స్థలంలో మనము అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు ఇస్తా. రెండో విషయం, సంఖ్యాకాండము
సంఖ్యాకాండము 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మోషే ఇత్తడి సర్పమొకటి చేయించి అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలుల యొక్క చరిత్ర సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది మనందరికీ కూడా తెలిసిందే. వీళ్ళందరూ కూడా దేవునికి కాస్త వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా మాట వినని కారణం చేత ఇశ్రాయేలులను తాపకరమైనటువంటి సర్పాలంటే పాములు కొన్ని కరిసినాయి. విషమున్నటువంటి పాములు, ప్రాణమున్నటువంటి పాములు కరిసినాయి. అయితే ఇశ్రాయేలులందరూ కూడా పాము కరిసి చనిపోతూ ఉన్నారు. పాము కాటుకు చనిపోతూ ఉన్న తర్వాత మోషే దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా ఇశ్రాయేలులంతా కూడా పాము కాటుకు చనిపోతూ ఉన్నారు, అయితే ఏం చేయాలి అని అడిగిన తర్వాత దేవుడు మోషేతో తెలియచేశాడు, ఇత్తడి సర్పాన్ని ఒకటి నీవు చేయాలి. చేసి ఎక్కడ పెట్టాలి? స్తంభం మీద దాన్ని పెట్టాలి. పెడితే కనుక ఎవరైతే పాము గరుస్తుందో ఆ పాము గరిసినోడు వచ్చి దేన్ని చూడాలి? ఇత్తడి సర్పాన్ని చూడాలి. చూస్తే గనక ఆ చూసిన ప్రతి వాడు కూడా ఏం చేయబడతాడు? రక్షింపబడతాడు అని తెలియచేశాడు. ఆ ఇత్తడి సర్పాన్ని చూపించేటటువంటి బాధ్యత ఎవరిది? మోషేది. మోషే తీసుకొచ్చి చూపించాలి. ఇత్తడి సర్పంలో ఒకటి ప్రాణం లేదు, రెండో విషము కూడా లేదు. ఇశ్రాయేలును కరిసినటువంటి పాముకు ప్రాణం ఉంది, రెండోది విషం కూడా ఉంది. ఇవి రెండు ఉన్నాయి. అయితే అది వచ్చి చూసిన తర్వాత ఇశ్రాయేలులంతా కూడా బ్రతికించబడ్డారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఆ ఇత్తడి సర్పంలో ఏమి లేదయ్యా అంటే ఒకటి ప్రాణం లేదు, రెండోది విషము కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు అందుకే ప్రపంచానికి సవాలు చేశాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని. ఆయనలో ఎలాంటి విషం అనేటటువంటిది లేనే లేదు. ఆయనలో ప్రాణం లేనివాడుగా ఈ లోకంలో మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని యెషయా రాసిన గ్రంథంలో చెబుతాడు, ఎవడైతే నా వైపు చూస్తాడో వాడు రక్షణ పొందుతాడు. దేవునికి స్తోత్రం. మేము ఎవరి వైపు చూడగలిగాము? దేవుని వైపు. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూడడానికంటే కూడా ముందు దేవుని దాసులను మేము చూడగలిగాం. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి దేవుని దాసులను మేము చూడగలిగాం. తనను బట్టి నడవడం, తనను బట్టి మాట్లాడడం, తను చేస్తున్నటువంటి ప్రతి పని కూడా అబ్జర్వ్ చేయడం, వీటన్నిటి ద్వారా కూడా మేము రక్షింపబడ్డాం. దేవునికి స్తోత్రం. అందుకనే మోషేతో దేవుడు అన్నాడు, ఆ ఇత్తడి సర్పాన్ని ఎవడైతే చూస్తాడో నిదానించి వాడే బ్రతికింపబడతాడు అని. ఈ రాత్రికాల సమయంలో వాక్య సేవకులై ఉన్నటువంటి మనం మొట్టమొదటిగా అగ్నిలో నుంచి నశించిపోతున్న ఆత్మలను లాగడానికి వాక్య సేవకులుగా తాను తయారు చేసుకున్నాడు. రెండోది, చనిపోతున్నటువంటి వారిని ఇత్తడి సర్పం లాంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని చూపించడానికి. మన ద్వారానే ఎవరిని చూపించాలి? యేసుక్రీస్తును చూపించాలి. అప్పుడే నశించిపోతున్నటువంటి ప్రతి వాడు కూడా రక్షింపబడతాడు. ఇంతమంది రక్షింపబడ్డాం. ప్రతి ఒక్కరు గనక ఒక్కొక్కరికి చూపించగలిగితే వచ్చే సంవత్సరానికి ఇంతకంటే రెండంతుల జనాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. దేవునికి స్తోత్రం. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. దేవా దీవించండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటలు కూడా మా జీవితాల నీరు కట్టి ఫలింపు దీవెన కలగచేసి మహిమ ఘనత ప్రభావంలను మీరే పొందుకొనమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరలా తిరిగి